దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది తులసి. ఎలాగైనా కీర్తి వదిన కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా ఈ పెళ్ళి క్యాన్సిల్ అయ్యేలా చూడు స్వామి అని చెప్పేసి తులసి ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు పెళ్లి పత్రికలు బసవరాజు కీర్తి ఉన్ను హర్ష అని చెప్పేసి పెళ్లి పత్రికలు కొట్టించి దేవుడి కాడ పెట్టి మొక్కి వచ్చిన గెస్టులందరికీ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఈలోపు వెంటనే ఇక ఆ పత్రికలు కాలిపోతే అరిష్టం అని చెప్పేసి ఈ విధంగా ఇక అనుకుంటూ వెంటనే అదే సమయానికి ఒక ఎలకను సిద్ధు పంపిస్తాడు. అదే సమయానికి సిద్ధు కావాలని చెప్పేసి ఎలకను పంపించి అక్కడున్న దీపము ఒక్కసారిగా ఆ పెళ్లి పత్రికల మీద పడేసరికి పత్రికలు కాలిపోతూ ఉంటాయి. ఒక్కసారిగా పత్రికలు కాలిపోవడం చూసిన అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అయ్యో, పెళ్లి పత్రికలు కాలిపోతున్నాయి అని చెప్పేసి ఈ విధంగా తులసి అంటుండగా వెంటనే బసవరాజు చూసి అయ్యో పెళ్లి పత్రికలు కాలిపోతున్నాయే అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటారు. వెంటనే ఆ పత్రికలను అలా కొడుతుండగా అన్ని పత్రికలు కాలిపోతాయి. ఇక అందరూ షాకింగ్గా చూస్తుండగా ఇది అరిష్టం కదా అని చెప్పేసి వచ్చిన వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. మరోసారి ఎలాగైనా పిల్లగాని పేరు మీద అడిగిచ్చి ఇక లగ్గబలం ఉందో లేదో కనుక్కొని పెళ్లి పత్రికలు కొట్టియండి. ఎందుకంటే ఈ పిల్ల రెండో సంబంధం కదా అని చెప్పేసి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అనుకుంటారు. పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది, పత్రికలు కాలిపోతాయి. ఈలోపు వెంటనే తులసి అనుకున్నట్టుగా ఇక పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందని చెప్పేసి సంతోషపడుతూ ఖుషితో అంటూ ఉంటుంది. ఇదంతా ఎవరో మీ దేవుడు చేయలేదమ్మా, నా ఫ్రెండ్ చేశాడు. ఏమంటున్నావు ఖుషి? అవును, ఇది ఎవరో చేయలేదు, అటు చూడు అని చెప్పేసి సిద్ధుకు చూపిస్తుంది. ఇదంతా మీరు చేశారా అంటే పెళ్ళి ఆపడానికి? అవును, ఇదంతా నా ఫ్రెండ్ చేశాడు అని చెప్పేసి అక్కడి నుంచి ఇక ఖుషి పాప వెళ్ళిన తర్వాత ఇక ఉట్టి థ్యాంక్సేనా అని అన్న తర్వాత వెంటనే తులసి వచ్చి సిద్ధును హగ్ చేసుకుంటుంది. ఇక వెంటనే సిద్ధు తులసికి నుదుటిన ముద్దు పెడతాడు. అది ఒక కలలా కలగంటూ అంతేనా అంటుండగా సిద్ధుగారు అని చెప్పేసి తులసి అంటుంది. ఏంటి కల్లోకి వెళ్ళారా? ఎనివే అండి, ఈరోజు అన్నయ్య జీవితాన్ని కాపాడారు. ఎందుకంటే వదిన కడుపులో పెరుగుతున్న ఆ ఇంటి వారసుడు ఎలాగైనా ఈ పెళ్ళి ఆపి ఇక కీర్తి వదనకు నచ్చ చెప్పి మళ్ళీ తిరిగి ఆ ఇంటికి పంపించాలి. కానీ అది సాధ్యమవుతుందో లేదో అని కంగారు పడిపోతూ ఈరోజు ఒక గండం గట్టెక్కింది కదా అనుకుంటుండగా ఈ మాటలన్నీ కనిష్క వింటుంది. ఓహో, ఇదంతా మీరిద్దరు కలిసి ప్లాన్ చేశారన్నమాట. కానీ ఇప్పుడు ఈ ప్లాన్ని నేను ఎవరికి చెప్పను. ఎందుకంటే ఈ పెళ్లి పత్రికలు సిద్ధు చేత నువ్వు కాల్పించావని చెప్పినా నమ్మరు. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అని చెప్పేసి కనిష్క హాల్లోకి వెళ్ళి మామయ్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా మామయ్య, ఇన్ని ఫార్మాలిటీస్ ఇవన్నీ అవసరం లేదు. పెళ్లి పత్రికల విషయమా పక్కన పెట్టు. ఆల్రెడీ ఇక కీర్తికి హర్షతో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. పెళ్ళి అని చెప్పేసి ఇటు 10 మంది అటు 10 మంది లాగా వెళ్ళి పెళ్లి జరిపించుకుంటే సరిపోతుంది కదా. అంత ఆర్భాటంగా ఏం అవసరం లేదు కదా. ఇప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఏమంటారు, ఇదంతా ఏదో అమ్మాయి జాతకం వల్ల అని చెప్పేసి నానా మాటలు అంటూ ఉంటారు. ఒకవేళ వాళ్ళ తరపున పిల్లగాని తరపున వాళ్ళు మళ్ళీ ఆ పెళ్ళి క్యాన్సిల్ అని అంటే బాగోదు కదా. అందుకనే నా మాట విని ఈ పెళ్ళి జరిగేలా వెంటనే చేయి మావయ్య అని చెప్పేసి కనిష్క అంటుంది. అవునరా, కనిష్క చెప్పింది కూడా ఓ మాట వింటుంటే ఇరుగు పొరుగు వాళ్ళు కాబట్టి వెంటనే ఆ మాట చెప్పి ఖచ్చితంగా ఇక ఆ కుటుంబం నుంచి ఇక ఎట్టు తిరిగి పెళ్ళి క్యాన్సిల్ అయ్యేలా చేస్తారు. ఇదే మంచి ఛాన్స్ అనుకొని కూడా ఈ కుటుంబం ఈ తులసి కూడా అలాగే ప్లాన్ చేస్తుంది. ఎట్టి పరిస్థితితో ఈ పెళ్ళి క్యాన్సిల్ అవ్వడానికి వీల్లేదురా. వెంటనే ఇక హర్షకి ఫోన్ చేసి ఇలా సంగతి అని చెప్పేసి, బాబు పెళ్లి పత్రికల గురించి పక్కన పెట్టు, వెంటనే డైరెక్ట్గా పెళ్లి జరిపిస్తే సరిపోతుంది కదా అని ఈ విధంగా మాట్లాడరా బస్వా అని చెప్పేసిన తర్వాత సరే అమ్మా అని అనుకున్న తర్వాత వెంటనే కనిష్క తులసి దగ్గరికి వస్తుంది. ఏంటి తులసి, ప్లాన్ ప్రకారంగా కీర్తి పెళ్ళి ఆపాలని చెప్పేసి అనుకున్నావు కదా, అది కుదరదు. నువ్వు చేసిన ప్లాన్ బాగానే ఉంది, కానీ ఇప్పుడు నేను అక్కడ ఏమంట పెట్టాను తెలుసా, డైరెక్ట్గా పెళ్ళా అని మామయ్యని ఒప్పించాను. ఏముంది, పెళ్లి పత్రికల గురించి పక్కన పెడితే ఇక అట్లీస్ట్ ఓ 2 డేస్లలో డైరెక్టు హర్ష వెంటనే కీర్తి మెల్లో 3 ముళ్ళు వేయబోతున్నాడు.
నువ్వు వేసిన ప్లాను పక్కన పోతుంది. కీర్తి పెళ్ళి తర్వాత వెంటనే నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం, నేను హ్యాపీగా సిద్ధు చేత 3 ముళ్ళు వేయించుకొని ఇంటి కోడలుగా పెత్తనం చేయించడం, ఆ తర్వాత నేను పని మనిషిని కూడా చేసే ఛాన్స్ కూడా ఉంది అనేసరికి కోపంతో తులసి చూస్తూ ఉంటుంది. మరి తులసి ప్లాన్ ప్రకారం సిద్ధు ఇద్దరు కలిసి ఈ పెళ్ళి చేయగలరా అనేదే రివ్యూలో తెలుసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ చేయండి, మర్చిపోతున్నాను ప్లీజ్.